గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 38 డైలీ మనీ షో. ఈరోజు మన డైలీ మనీ షోలో నేను బార్బిక్యూ నేషన్స్ ఐపీఓ మీద మేనేజ్మెంట్తో పాటు ఒక వీడియోని రిలీజ్ చేశాను కదా. ఆ ఐపీఓ వీడియో ఎండింగ్లోని ఈ ఐపీఓ మీద నా పర్సనల్ వ్యూని ఈరోజు డైలీ మనీ షోలో షేర్ చేస్తాను కదా. అది షేర్ చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు చాలామంది రైల్టెల్ 140 బిలో పడింది కదా, కొన్నారని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే సెన్సెక్స్ 86.95 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 49,771 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 7.6 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 14,736 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ యొక్క పేర్లు మీరు ఇక్కడ చూడొచ్చు. గైస్, ఈ రోజు మన డైలీ మనిషిలో ఇంపార్టెంట్ అప్డేట్స్లోకి వెళ్ళే ముందు నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్. లాస్ట్ సాటర్డే రోజు మన టీంని ఇంట్రడ్యూస్ చేసి నేను మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేశాను కదా. సో ఆ వీడియో రిలీజ్ చేయడంతో చాలామంది మనకి ఆఫీస్ ఉన్నదని అర్థమైంది. చాలామంది సాటర్డే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నుంచి ఆఫీస్కి రావడం అన్నది కంటిన్యూస్గా స్టార్ట్ అయింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆఫీస్ ఉండడానికి నాకు మేజర్ కారణం మీ అందరికీ తెలుసు, ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ సిఎఫ్పి. సో నా ప్రాక్టీస్ ఏదైతే ఉండేదో ఆ ప్రాక్టీస్ కోసం ఆఫీస్ ఉండాలి కాబట్టి ఐ హ్యావ్ ఏ ఆఫీస్, అది కంటిన్యూ అవుతుంది. బట్ కానీ నేను ఆల్రెడీ మన డైలీ మనిషి స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, నేను ఈ యూట్యూబ్ వర్క్ ఏదైతే ఉన్నదో రోజు మీతో మాట్లాడడం, రోజు మీకు కంటెంట్ షేర్ చేయడం, దాని గురించి రీసెర్చ్ చేయడం, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వర్క్. సో అందు గురించి అని చెప్పి నేను నెమ్మదిగా నా ప్రాక్టీస్ వర్క్ని లాస్ట్ 6 to 8 monthsలో తగ్గించుకుంటూ వచ్చి నేను ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అని చెప్పాను. సో నా ప్రాక్టీస్ని తగ్గించి ఐ బికమ్ ఫుల్ ఫ్లెజ్డ్ యూట్యూబర్ అనమాట. సో ఎవరైతే వస్తున్నారో రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వచ్చినంత మాత్రం నేను పర్సనల్ అడ్వైస్ అది ఇవ్వడానికి నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ని నేను తగ్గించుకుంటూ వచ్చి నేను దీని మీద వర్క్ చేస్తున్నాను. సో మీరు వచ్చినంత మాత్రం నేను పర్సనల్ అడ్వైస్ ఇవ్వలేను. అండ్ అలాగే మీరు చాలా దూరం నుంచి కష్టపడి వస్తున్నారు. అంత ట్రబుల్ తీసుకుని వచ్చిన తర్వాత నేను మీతో టైం స్పెండ్ చేయలేకపోతే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సాటర్డే ఎవరైతే డోర్ కంటిన్యూస్గా నాక్ చేస్తూ వచ్చారో, నేను ఆ టైంలో మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట. సో మైక్లో ఆ నాయిస్ అన్నది క్యాప్చర్ అయిపోద్ది అండ్ మన వ్యూవర్స్ మిగిలిన వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట, తెలియని వాళ్ళందరికీ. సో ఆ రోజు ఏం జరిగింది అన్నది. సో అందు గురించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇంతవరకు వచ్చి ట్రబుల్ తీసుకుని అయితే రావద్దు. ఎందుకంటే మీరు వచ్చినా కూడా నేను ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోవచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను మేనేజ్మెంట్ని ఇంటర్వ్యూ చేయొచ్చు, లేకపోతే వేరే ఇంకేదైనా మీకు ఇంకొంచెం బెటర్ కంటెంట్ ఇవ్వడం కోసం నేను రీసెర్చ్ చేస్తూ ఉండొచ్చు. సో నేను ఆ టైంలోని మీకు సఫిషియంట్ టైం ఇవ్వలేదు అనుకోండి, నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఒకవేళ మీకు టైం స్పెండ్ చేశాను అనుకోండి, ఇక్కడ నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో దానివల్ల 50,000-60,000 మంది మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. సో ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, సో ఆఫీస్ వర్క్ అయితే రావద్దని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. బట్ కానీ పరిస్థితిని అర్థం చేసుకుంటారని చెప్పి అనుకున్నాను. నేనైతే ఎవరికి అడ్వైస్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు వచ్చినా కూడా ఎటువంటి లాభం లేదు. సో ఎవరు ఆఫీస్ వర్క్ అయితే రావద్దు. ఏదైనా ఉంటే నేను ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నేను కంప్లీట్ ఓపెన్గా మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఫ్యూచర్లో కూడా నేను ఇంతే ఓపెన్గా నాకు ఏదైతే ఉన్నదో నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్లో నేను ఏదైతే డెసిషన్ తీసుకుంటానో అది మీకు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో క్లియర్గా షేర్ చేస్తాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే స్క్రాపేజ్ పాలసీ తొందరలోనే రానున్నది కదా. సో ఈ స్క్రాపేజ్ పాలసీ వల్ల లాభపడే స్టాక్స్ ఏమని చెప్పి మన సబ్స్క్రైబర్లు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఈరోజు ఐసిఐసిఐ డైరెక్ట్ అండ్ షేర్ ఖాన్ వీళ్ళిద్దరూ స్క్రాపేజ్ పాలసీ వల్ల బాగా లాభపడే స్టాక్స్ ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. దీంతో పాటు నిన్న హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ డివిడెంట్ ఈల్డ్ స్టాక్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. మీకు ఒకవేళ డివిడెంట్ బాగా పే చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే 3% పైన డివిడెంట్ ఈల్డ్ ఇచ్చే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్తోని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ రిలీజ్ చేసిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసింది. ఈ 2 రిపోర్ట్స్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతాయి. ఒకవేళ మీకు ఇక్కడ క్లియర్గా కనబడినట్టయితే, ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే 1,60,000 పైన సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఛానల్ కనబడుతుంది. అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఆ ఛానల్లోకి వెళ్ళినట్టయితే ఫైల్ సెక్షన్ నుంచి మీరు 2 రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చేసినట్టయితే రీసెంట్గా రైల్టెల్ లిస్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా పెరిగింది కదా. పెరిగిపోవడంతో మన సబ్స్క్రైబర్లో చాలామంది కామెంట్ సెక్షన్ అడిగారు అనమాట, ఇది బాగా పెరుగుతుంది కదా, నేను ఈ ప్రైస్ పాయింట్లో ఎంటర్ అవ్వచ్చా, కొనాలనుకుంటున్నాను లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి చాలామంది అడిగేసరికి నేను అక్కడ నా పర్సనల్ వ్యూ షేర్ చేశాను అనమాట. నేనైతే ఏ ప్రైస్ పాయింట్లో పడితే ఆ ప్రైస్ పాయింట్లో కొనడానికి ఇష్టపడను. అది ఎస్పెషల్లీ పీఈసీ స్టాక్స్ ఏ వాల్యూషన్లో పడితే ఆ వాల్యూషన్లో కొనడానికి ఇష్టపడను. ఈ స్టాక్ 140 బిలోకి వచ్చినట్టయితే నేను అక్యుములేట్ చేయడానికి ఇష్టపడతానని చెప్పి షేర్ చేశాను. సో ఎప్పుడైతే ఈ స్టాక్ 140 బిలోలో వచ్చిందో దాని తర్వాత నుంచి మన సబ్స్క్రైబర్లు చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అనమాట, ఇప్పుడు కొన్నారా అని చెప్పి. గైస్, నజారా టెక్నాలజీస్, లక్ష్మీ ఆర్గానిక్స్ 2 ఐపీఓలు వచ్చాయి కదా. 2 ఐపీఓలకి నేను కొంచెం అగ్రెసివ్గా అప్లై చేశాను అనమాట. సో లిక్విడిటీ టైట్గా ఉన్నది, అందుకని అక్యుములేట్ చేయలేదు. సో ఈ 2 ఐపీఓలో ఏదైనా అలాట్మెంట్ రాలేదనుకోండి, లిక్విడిటీ రిలీజ్ అవుతుంది కదా. లిక్విడిటీ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్ స్టార్ట్ అక్యుములేటింగ్. బట్ కానీ
నేను కంగారు పడిపోయి మొత్తం డబ్బులు ఒక్కసారి ఇన్వెస్ట్ చేయను. నేను చాలాసార్లు మీకు చెప్పే ఉంటాను. నేను మల్టిపుల్ ట్రంచెస్లో ఇన్వెస్ట్ చేస్తాను. నా దగ్గర 100 రూపీస్ ఉన్నట్టయితే దాన్ని 5 ట్రంచెస్ కింద డివైడ్ చేసి 20 20 20 20 కింద డివైడ్ చేసి మల్టిపుల్ ప్రైస్ పాయింట్లో కొనడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే బికాస్ ఎగ్జాక్ట్ ప్రైస్ పాయింట్ అని చెప్పడం ఎవరి వల్ల కాదు. అంటే ఈ ప్రైస్ తర్వాత కిందకు పడతానో లేకపోతే ఈ ప్రైస్ తర్వాత పెరిగిపోతానో ఎవరు చెప్పలేరు. సో అందు గురించి అని చెప్పి నేను మల్టిపుల్ ప్రైస్ పాయింట్స్లో కొనడానికి ప్రయత్నిస్తాను. సో దట్ మనకి యావరేజ్ అనేది దొరుకుతుంది కదా. సో నాకు ఈ లిక్విడిటీ రిలీజ్ అవ్వగానే నేను ఈ స్టాక్ని అక్యుములేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఇంకా కొనలేదు. అండ్ ఒకవేళ మీకు రైల్టెల్ కంపెనీ మీద అండ్ ఈ స్టాక్ మీద బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టయితే ఆ మేనేజ్మెంట్ యొక్క ఇంటర్వ్యూని కూడా చూడండి. నేను ఈరోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లోని ఎర్లీ మార్నింగ్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ షేర్ చేశాను. మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చూసినట్టయితే అందులో నా వీడియోలో మేనేజ్మెంట్ క్లియర్గా వాళ్ళు ఫ్యూచర్లోని ఆపర్చునిటీస్ ఏవేవి ఉన్నాయి, ఏ ఇండస్ట్రీలోకి వాళ్ళు అగ్రెసివ్గా గ్రో అవుదాం అనుకున్నారు, ఇవన్నీ క్లియర్గా షేర్ చేశారు అనమాట. మీకు ఒకవేళ ఈ స్టాక్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్గా ఇంటర్వ్యూని మిస్ అవ్వకుండా చూడండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మజెస్కాన్ ఐటీ కంపెనీ ఏదైతే ఉన్నదో రీసెంట్గా వాళ్ళ ప్రొడక్ట్ని యూఎస్లో సేల్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులు మొత్తం షేర్ హోల్డర్స్కి హై డివిడెండ్ రూపంలో పే చేశారు కదా. ఇది అందరికీ తెలుసు. ఇది పే చేసిన తర్వాత స్టాక్ 12 రూపీస్కి పడిపోయింది. అక్కడ నుంచి స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది కదా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక అప్డేట్ వచ్చిందన్నమాట. మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అరుణ్ వెంచర్స్ అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మెజెస్కో ఒక ప్రమోటర్స్ దగ్గర ఉన్న 14.78% స్టేక్ ఏదైతే ఉన్నదో దాన్ని 77 రూపీస్కి వాళ్ళు కొన్నారన్నమాట. బేసికలీ అరుణ్ వెంచర్స్ ఒక సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ స్టేక్ కొన్నారు వీళ్ళు. ఇది కొనడంతో మెజెస్కో దగ్గర ఏదైతే క్యాష్ ఉన్నదో ఆ క్యాష్తో పాటు వాళ్ళ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్టెడ్ అండ్ అండర్ కన్స్ట్రక్టెడ్ రియల్ ఎస్టేట్ కూడా ఈ కంపెనీకి వెళ్ళినది. అండ్ అలాగే వీళ్ళు పబ్లిక్ దగ్గర నుంచి 26% స్టేక్ కొనడానికి ఓపెన్ ఆఫర్ కూడా అనౌన్స్ చేశారు. సేమ్ ప్రైస్ 77 రూపీస్కి అనౌన్స్ చేశారన్నమాట. సో ఈ ఓపెన్ ఆఫర్ అనౌన్స్ చేశారని చెప్పి అప్డేట్ రాగానే ఈరోజు సెషన్లో ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ 5% హిట్ చేసి అక్కడ లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చేసినట్టయితే బార్బిక్యూ నేషన్ మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఐపీఓ వీడియో నేను మన ఛానల్లో రిలీజ్ చేశాను కదా. ఆ వీడియో చివరిలోనే యాక్చువల్ మేనేజ్మెంట్ చూస్తుంది కాబట్టి వీడియో వాళ్ళని బాధపడ్డ ఇష్టం లేదు. నా పర్సనల్ వ్యూ ఏదైతే ఉంటుందో అది మీకు మండే డైలీ మనిషిలో షేర్ చేస్తాను కదా. ఇప్పుడు మీకు ఐపీఓ మీద కొంచెం డీటెయిల్గా నా పర్సనల్ వ్యూని షేర్ చేస్తాను. దానికన్నా ముందు ఐ హ్యావ్ టు అడ్రస్ వన్ స్మాల్ క్వరీ. మన సబ్స్క్రైబర్ అనంత్ ఏమని అడుగుతున్నారంటే, సార్ మీరు ఏమైనా మేనేజ్మెంట్ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుని మమ్మల్ని మిస్లీడ్ చేయట్లేదు కదా అని చెప్పి అడుగుతున్నారు. నేను ఇక్కడ అనంత్ని అస్సలు బ్లేమ్ చేయట్లేదు. తనకు వచ్చిన డౌట్ మంచిదే. ఎందుకంటే బికాస్ మన దగ్గర వేరే వాళ్ళ రిపోర్ట్లు కొనుక్కొని వాళ్ళ సొంత రిపోర్ట్స్ అని చెప్పి ముందు పెట్టుకుని పేజ్ నెంబర్ ఆర్హెచ్పీలు ఇది ఉన్నదని చదివేసాలు ఉన్నప్పుడు ఈ డౌట్ రావడంలో తప్పే లేదు. డౌట్ రావడం ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ అనంత్. మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటి డౌట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. గైస్ ఒక సింపుల్ బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచించండి. ఒకవేళ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో ఒక 1000 కోట్లు 10,000 కోట్ల కంపెనీలు ఆర్ 20,000 కోట్ల కంపెనీలు రన్ చేసే మేనేజ్మెంట్లు ఏవైతే ఉంటారో వాళ్ళు మనకన్నా చాలా నాలెడ్జబుల్ కదా. వాళ్ళకి తెలుసు ఒకవేళ పే చేసి రావాలంటే ఒక తెలుగు అంటే ఒక సింగిల్ కమ్యూనిటీ కదా, మన ఇండియా మొత్తంలోనే ఈ 2 స్టేట్లు కదా. సో వేరేస్ మిగిలిన ఒకవేళ నేషనల్ వైడ్ చాలా ఛానల్స్ ఉన్నాయి, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి. ఒకవేళ పే చేయాలంటే వాళ్ళు అక్కడికే వెళ్ళినట్టయితే వాళ్ళకి ఇంకా ఎక్కువ రీచ్ వస్తుంది. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా, ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఎక్కువ వస్తుంది. కాబట్టి దే ఆర్ స్మార్ట్ పీపుల్. వాళ్ళు ఎక్కడ ఖర్చు చేసే బదులు అక్కడే ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. ఐఎమ్ లీవింగ్ దట్ ఫుడ్ ఫర్ థాట్. మీకు మీరు ఆలోచించుకోండి. సో మన తెలుగు ఛానల్కి వచ్చి మేనేజ్మెంట్ ఎందుకు ఇస్తుంది అని చెప్పి, సో తెలుగు ఛానల్కి వచ్చి ఇస్తున్నారంటే దే నో ద క్వాలిటీ ఆఫ్ వర్క్ విచ్ వీఆర్ డూయింగ్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే అప్రిషియేట్ అవర్ వర్క్. సో అందు గురించనే మోస్ట్ ఆఫ్ దెమ్ దే కమ్ టు అవర్ ఛానల్. బట్ ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. నేను ఇక్కడ అనంతని బ్లేమ్ చేయట్లేదు, ఇలా డౌట్ వచ్చిన ఏ ఒక్కరిని బ్లేమ్ చేయట్లేదు. కాకపోతే ఒకవేళ డౌట్ వచ్చినట్టయితే వాళ్ళకి ఐఎమ్ లీవింగ్ దిస్ ఫుడ్ ఫర్ థాట్. మీకు మీరు ఆలోచించుకోండి. ఒకవేళ ఇలా మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు వద్దు అన్నట్టయితే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ కాకుండా ఐపీఓ వీడియో చేయడం నాకు ఇంకా చాలా చాలా ఈజీ. ఎందుకంటే బికాస్ మేనేజ్మెంట్ ఫాలో అప్ చేయడం చాలా కష్టం. సో ఇంకా నా వర్క్ ఈజీ అయిపోద్ది. ఒకవేళ వద్దంటే చెప్పండి, ఐ విల్ స్టాప్ దట్. నేను హ్యాపీగా ఐపీఓ ఫుల్ ఫ్లెజ్డ్ ఐపీఓ వీడియోలు చేస్తాను. దాని మీద ఇంకొంచెం డీటెయిల్గా వీడియోలు కూడా రిలీజ్ చేయగలను. కమింగ్ టు బార్బిక్యూ నేషన్ ఐపీఓ విషయంకి వచ్చినట్టయితే ఫస్ట్ నేను వీడియోలో కూడా వచ్చి షేర్ చేశాను కొన్ని పాజిటివ్స్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ కస్టమర్ సర్వీస్ ఏదైతే ఇస్తారో ఆ డిలైట్ ఈస్ వేరే లెవెల్ అన్నమాట. కస్టమర్స్ ఎవరైతే వీళ్ళ రెస్టారెంట్కి వెళ్తారో వీళ్ళు వాల్యూ ఫర్ మనీ అంటే మనకి బోల్డ్ మెనూ దొరుకుతుంది. సో మనం పే చేసేదానికి అండ్ అలాగే కస్టమర్ డిలైట్ ఇస్తారు కాబట్టి రిపీటెడ్ కస్టమర్స్ వెళ్ళుకుంటారు. అండ్ వీళ్ళు ఐపీఓకి వస్తున్న వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో మిగిలిన మార్కెట్లో ఆల్రెడీ లిస్ట్ అయిన ఫుడ్ చైన్స్తో కంపేర్ చేస్తే ఈవీ బై సేల్స్ బట్టి మనం కంపేర్ చేసి నేను వీడియోలో కూడా చూపించాను. దాన్ని బట్టి మనం చూసినట్టయితే వీళ్ళు కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్లోనే ఐపీఓకి వస్తున్నారు. అండ్ వీళ్ళు ఎబిటా కానీ ఎబిటా మార్జిన్స్ కూడా మంచి రేంజ్లోనే గ్రోత్. ఈ పాజిటివ్స్ అయితే నెగిటివ్స్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో డెట్ ఉన్నది. డెట్ దో మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మేము క్లియర్ చేసేస్తున్నాం అని చెప్తుంది, కానీ డెట్ అయితే ఉన్నది.
అండ్ సెకండ్ థింగ్, రాకేష్ జుంజున్వాలా గారు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారని చెప్పి ప్రతి మీడియా మాట్లాడుతుంది. బట్ కానీ రాకేష్ జుంజున్వాలా గారు ఏ ప్రైస్లో ఇన్వెస్ట్ చేశారు ఎవరో చెప్పరు. ఆయన ఇన్వెస్ట్ చేసింది 832 రూపీస్కి, వెరస్ ఐపీఓకి వస్తుంది 500 రూపీస్కి. అంటే 2.5 years బ్యాక్ 832 రూపీస్కి ఆయన ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు 500 కంపెనీ ఐపీఓకి వస్తుంది. అంటే అక్కడి నుంచి గ్రో అయిన తర్వాత కూడా 500 రూపీస్ వాళ్ళు ఐపీఓకి వస్తున్నారంటే డైరెక్షన్ ఎటు ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్, ఇంకొకటి ఏంటంటే నేను ఈ కంపెనీ గురించే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్స్ కానీ లేకపోతే హోటల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి అంతగా ఇష్టపడిన. ఎందుకంటే బికాస్ క్యాష్ రిక్వైర్మెంట్ అన్నది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళు రీమోడిఫికేషన్ చేయడం కానీ రీఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఐ పర్సనలీ ప్రిఫర్ అసెట్ లైట్ బిజినెస్లు చాలా వరకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. చాలాసార్లు చెప్పాను కూడా, నాకు అసెట్ హెవీ ఉన్న బిజినెస్లు అంతగా ఇష్టం ఉండవు. ఎందుకంటే బికాస్ ఇక్కడ ఇప్పుడు డెట్ తగ్గించుకుని ఉండొచ్చు, బట్ మళ్ళీ ఫ్యూచర్లో డెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాలెన్స్ షీట్లో. ఎందుకంటే బికాస్ రీఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది, బిజినెస్సే డిమాండ్ చేస్తుంది దాన్ని. కాబట్టి సో ఐ పర్సనలీ డోంట్ ప్రిఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ సచ్ కంపెనీస్ ఫర్ లాంగర్ పీరియడ్. అందు గురించనే లాంగ్ టర్మ్కి అయితే నేను ఇన్వెస్ట్ చేయాలని అనుకోవట్లేదు. షార్ట్ టర్మ్ విషయంకి వచ్చినట్టయితే ఇంకా ఐపీఓ ఓపెన్ అవ్వలేదు కదా, ఓపెన్ అయిన తర్వాత చూడాలి యూఫోరియా ఎలా ఉంటుందో. రాకేష్ జుంజున్వాలా పేరున్నది, జుబిలెంట్ ఫుడ్ వర్క్ పేరున్నది కాబట్టి వీడు ఉన్న యూఫోరియా బాగానే ఉండొచ్చు. అండ్ వీళ్ళు వస్తున్న వాల్యుయేషన్ కూడా కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్ కంపేర్ టు ఆల్రెడీ లిస్ట్ అయిన హోటల్స్లో కంపేర్ చేసి, ఈవెన్ రీసెంట్గా వచ్చిన బర్గర్ కింగ్తో మనం కంపేర్ చేసినా కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్న వాల్యుయేషన్ కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషనే కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ బాగానే డిమాండ్ ఉండొచ్చు. ఎనీ విచ్ డే వన్ డెసిషన్ తీసుకోకర్లేదు, థర్డ్ డే రోజు మార్నింగ్. ఒకవేళ నేను షార్ట్ టర్మ్కి అప్లై చేస్తున్నట్టయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఎర్లీ మార్నింగ్ వాయిస్ మెసేజ్ ద్వారా షేర్ చేస్తాను. అండ్ ఒకవేళ మీరు షార్ట్ టర్మ్కి అప్లై చేయాలని ఆలోచించినా కూడా కంప్లీట్గా కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాత ఆ డెసిషన్ తీసుకోండి. సో ఈ ఐపీఓ వీడియో ఏదైతే ఉన్నదో ఫుల్ ఫ్లెజ్డ్ వీడియోని మన ఛానల్లో ఆల్రెడీ నిన్నే రిలీజ్ చేశాను, ఎండ్ కార్డ్లో ఉంచుతాను. అండ్ అలాగే మీరు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే యాక్చువల్లీ వీడియోకి లెంత్ బాగా పెరిగిపోయింది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ కట్ చేసేసి వాటిని ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేశాను అనమాట, ఐజీటీవీ వీడియో కింద. ఆ లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో దొరుకుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ క్వశ్చన్స్ కూడా చూడొచ్చు. ఆ క్వశ్చన్స్ కూడా మంచి ఆన్సర్స్ షేర్ చేశారు, కాకపోతే మరీ బాగా లెందీ అయిపోయింది కాబట్టి దాన్ని సపరేట్గా రిలీజ్ చేశాను. సో ఈ రెండు వీడియోని మిస్ అవ్వకుండా మీరు ఒకవేళ షార్ట్ టర్మ్కి అప్లై చేద్దామని ఆలోచిస్తున్నా, లేకపోతే ఒకవేళ మీకు హోటల్ బిజినెస్ మీద ఇంట్రెస్టెడ్గా ఉండి లాంగ్ టర్మ్కి అప్లై చేద్దామని ఆలోచిస్తున్నా, ఫుల్ ఫ్లెజ్గా బిజినెస్ గురించి అర్థం చేసుకున్న తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. సో ఆ వీడియోస్ చూసిన తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా నుంచి ఎయిర్ ఇండియా నమ్ముదామని చెప్పి చూస్తుంది కదా. సో ఎయిర్ ఇండియా సేల్లోని స్పైస్ జెట్ అండ్ టాటా గ్రూప్ని షార్ట్ లిస్ట్ చేస్తారని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. దీంతో ఈరోజు సెషన్లో స్పైస్ జెట్ ఒక స్టాక్ దగ్గర 7% పెరిగింది. గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. చాలా సోది అప్డేట్స్ ఉన్నాయి మార్కెట్లోనే, అవి చెప్పి మీకు ఎటువంటి లాభం లేదు, అనసలు మీ టైం కిల్ చేయడం అవుతుంది కాబట్టి అవన్నీ ఇగ్నోర్ చేసేస్తున్నాను. ఇక్కడితో వీడియోని క్లోజ్ చేశాను. అండ్ ఈరోజు మన డైలీ మనీ షోలో ఏవైతే అప్డేట్స్ షేర్ చేశానో అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయిపోయినప్పుడు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి, రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. గుడ్ నైట్.